శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 19. శ్లోకాము. యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షేకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. అర్థము. లోభకారణముగా భ్రష్టచిత్తులైన వీరు కులక్షేము వలన కలుగు దోషములను, మిత్రద్రోహము వలన సంభవించు పాపములను చూడకున్నచో. శ్లోకాము. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షేకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. అర్థము. జనార్దన, కులనాశనము వలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండుటకు ఏల ప్రయత్నించకూడదు? శ్లోకాము. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోపాభిభవత్యుత. అర్థము. కులక్షేము వలన సనాతనములైన కులధర్మములన్నీయును నశించును. ధర్మము అంతరించిపోయినప్పుడు కులము నందు అంతటను పాపమే వ్యాపించును. శ్లోకాము. అధర్మాభిభవాత్ కృష్ణప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వాష్నేయ జాయతే వర్ణసంకరః. అర్థము. ఓ కృష్ణ, అధర్మము పెచ్చుపెరిగిపోయినప్పుడు కుల స్త్రీలు మిక్కిలి చెడిపోవుదురు. స్త్రీలు చెడినచో వర్ణసాంకర్యము కలుగును. శ్లోకాము. సంకరో నరకాయవ కులఘ్నానాం కులస్యచ్చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదకక్రియ. అర్థము. వర్ణసాంకర్యము కులఘాతకులను నరకము నందు పడవేయును. పిండోదకములు, శ్రాద్ధతార్పణములు లోపించినందువలన వారి పితరులను పతనమగుదురు. శ్లోకాము. దోషే రేతేః కులఘ్నానాం వర్ణసంకరకారకేః ఉత్పాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. అర్థము. వర్ణసాంకర్యమునకు మూలములైన ఈ దోషము వలన కులఘాతకుల యొక్క సనాతన కులధర్మములు, జాతిధర్మములు నశించుచున్నవి. శ్లోకాము. ఉత్పన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే పానేతం వాసో భవతీత్యనుశుశ్రుమ. అర్థము. ఓ జనార్దన, కులధర్మములు నశించిన వారికి శాశ్వతముగా నరక ప్రాప్తి తప్పదని వినుచున్నాము. శ్లోకాము. అహోబత మహాత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అర్థము. రాజ్యసుఖ లోభముచే మనము బుద్ధిమంతులమైయుండియు స్వజనులను చంపుటకు ఉద్యుక్తులమై ఈ ఘోరపాప కృత్యములను చేయుటకు సమకట్టితిమిగదా. అక్కట. శ్లోకాము. యది మామ ప్రతీకారం ఆశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రాన్ రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. అర్థము. ఆయుధములు పట్టక ఎదిరింపని నన్ను శస్త్రములను చేబూని దుర్యోధనాదులు యుద్ధమున వధించినను అది నాకు క్షేమకరమే యగును. శ్లోకాము. ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశాత్ విసృజ్య ససరం చాపం శోకసంవిఘ్నమానస. అర్థము. సంజయుడు పలికెను, అర్జునుడు ఈ విధముగా పలికి శోకముచే కలత చెందిన మనస్సు కలవాడై యుద్ధభూమియందు ధనుర్బాణములను విడిచి రథము వెనుక భాగమున చతికిలబడెను.